గీతా గోవిందం. ఆగప్ప, మందు తాగొచ్చినావా? మందు తాగేంత పైసలు యాడున్నాయి ముక్కటమ్మా? వ్యాపారం, పైసలు, వ్యవహారం మొత్తం నీ కోడల చేతిలో పెట్టినావు కదా. నాగాడాడుంటాయి పైసలు తాగడానికి. ఏదో వాసన చూసొచ్చినాలే. మరి నర్సిగాడిచ్చిన పైసలు ఏం చేసినావప్ప? నర్సిగాడా? వాడేం పైసలు ఇచ్చినాడు? వాడు బొందా. నీ కోడలికి చెప్పని చెప్పినా. ఏందమే చెప్పలేదా? ఓనికి కిడ్నీలో రాళ్ళున్నాయంటమ్మా. ఆపరేషన్కి పొలం అమ్ముతాడంట. వచ్చిన పైసలతో అప్పు తీర్చా అన్నాడు. ఓడాడికి పోతాడులే. అవునప్ప, ఓడాడి పోతాడు, ఏడ్నే ఉంటాడు. నర్సిగాడా? ఇదేందమ్మా ఇట్టా కట్టేసినావో? పొలం అమ్మి పైసలు ఇచ్చా అన్నాడు కదా. ఏందిరా ఓడిచ్చేది? ఓడిచ్చిన 500 తీసుకుపోయి మంచిగా దాగొచ్చినావు గాని ఓడు నిన్ను మాయసేసి ఊరొదిలిపోతున్నాడన్న సంగతి మర్చిపోయినావు. నువ్విట్టాంటి పని చేస్తావనే వెనకాలే మనుషుల్ని పంపినా. ఊరొదిలిపోతాంటే తెచ్చి కట్టేసినప్ప. ఓనికి ఏ కిడ్నీలో అయితే రాళ్లుండాయన్నాడో పొద్దున కల్లా పైసలు ఇయ్యకపోతే అదే కిడ్నీ అమ్మేసి బాకీ జమ చేసుకుంటా. ఏమప్పా, పొలం అమ్మి పైసలు ఇచ్చా అని చెప్పి ఊరు వదిలిపోతావా? నీ ఒంట్లో బాగోలేదంటే నమ్మినందుకో మోసం చేస్తావా అబ్బా నన్ను? ఈ గోవిందాన్ని మోసం చేచ్చే ఎట్టుంటుందో తెలిసినా? ఏ చెయ్, నోరు ముయ్యరా. మోసపోయి ఇంకా మీసం మెలేస్తాడావా? నీకా మత్తు వదిలేదాకా ఊళ్ళో సంటి పిల్లాడు కూడా నిన్ను మోసం చేస్తానే ఉంటాడు. ఓని కాడ పైసలు ఎట్టా వసూలు చేసుకోవాలను నాకు తెలుసులే కాని నువ్వు కూడు తిను. మే వాడికి కూడుబెట్టు, లేకపోతే ఇట్టనే తాగిన మత్తులు పడుకుంటాడు. ఏవండి, రండి భోంచేద్దురు. వదిలిమే. రే నర్సిగా, నీకుండాదిరా. ఏందమే ఇంకా వాసన పడలేదా? నేను పెట్టుకుని తింటానులే కన్యా, నువ్వు పోమ్మే.
అట్లయితే వాసన కొంచెం కొంచెం అలవాటు అవుతుంది కదమే. మీరు చెప్పినా వినరని తెలుసు. అయినా అందరూ మిమ్మల్ని అలా అంటుంటే విని తట్టుకోలేక చెప్తున్నాను. మే ఎవరు నన్ను అనేదే? మీకు అలవాటైపోయి ఏమీ అనిపించట్లేదేమో. నాకు మాత్రం చాలా బాధగా ఉంది. అందరికీ మీ బలహీనత ఏంటో తెలిసిపోయింది. మందు పోస్తే చాలు ఎవరి మాట అయినా వింటారు అని అర్థమైపోయింది. ఈరోజు నర్సిగాడు మోసం చేశాడు, రేపు ఇంకొకడు. దీనంతటికీ కారణం ఏంటి? ఈ మందు తాగడం వల్లే కదా. ఇన్నాళ్ళు అంటే మీరెలా తిరిగినా చెల్లింది. ఇప్పుడు మీకు పెళ్ళయింది. ఇంటి పరువు మర్యాదలు కాపాడాల్సిన బాధ్యత వచ్చింది. కొడుకు గురించి ఊరు గురించి గొప్పగా చెప్పాల్సిన అత్తమ్మే మిమ్మల్ని నాన్న మాటలు అంటున్నారు. ఊళ్ళో మీకు అసలు విలువే లేకుండా పోతుంది. దీనంతటికీ కారణం ఏంటి? ఈ మందు తాగడం వల్లే కదా. ఏంది ప్రతి దానికి మందుతో లింకెట్టి మాట్లాడుతూ ఉంటావు. ఇప్పుడు ఏంది నీ ఉద్దేశం? నేను మందు మానేయాలనా? సరేగానే, నువ్వెప్పుడైనా మందు తాగినావు మే? వాసనే పడదుగా నీకు. ఇంకా మందేం తాగుంటావులే. ఎప్పుడన్నా ఒక్క సీసా మందన్న తాగుంటే ఇట్ట మాట్లాడుండేదానివే కాదు మే. సుఖం, దుఃఖం, బాధ, సంతోషం, పుట్టుక, సావు, పెళ్ళి, సంబరం, ఇట్టా మందు ఊసులేని సొట్టు ఏదన్నా ఉంటే చెప్పమే. లోకమే మందులో మత్తులో తేలుతా ఉంటే తాగితే తప్పంటావేందమ్మే? తాగకపోతే నువ్వు ఈ లోకంలోనే ఉంటావు. తాగితే నీ లోపలే పెద్ద లోకం ఉంటుంది. అక్కడ రాజు నువ్వే, మంత్రి నువ్వే. అసలు ఈ మందులో ఏముంటుందో తెలుసునా నీకు? ఈ మందు విలువేంటో తెలుసునా నీకు? ఎవరైనా సచ్చినాక స్వర్గానికో నరకానికో పోతారమే, కానీ నేల మీద ఉండగానే స్వర్గం చూపించేదే ఈ మందుమే. అట్లాంటిది మందు తాగొద్దంటావా? అయినా ఈ మాట నువ్వన్నావు కాబట్టి సరిపోయింది మే. వేరే ఎవరన్నానుంటే లెక్క వేరేలా ఉండేది. అయినా ఒక్కసారి తాగి చూడమే, మందులో మజా ఏంటో తెలుసాదే. మళ్ళా ఇట్టా మాట్లాడకుండా ఉంటావు. మీలో మంచితనం ఉంది, చెప్తే వినే గుణం ఉంది. కానీ ఇన్నాళ్ళు చెప్పేవాళ్ళు లేక ఇలా మొరటుగా ఉండిపోయారు. నేను మిమ్మల్ని మార్చుకుంటాను. ఇప్పుడు మిమ్మల్ని తిట్టుకుంటున్న వాళ్లే మెచ్చుకునే మగాడిలా నేను మార్చుకుంటాను. ఏం చూస్తాండో కోరమ్మే.
ఇంకోటమ్మా నేను కలవనీకే లక్ష్మమ్మ వచ్చి ఉండదు. వచ్చాండా కూర్చోమను పెద్దాయన. మే గీత, ఈ దినం నుంచి నువ్వే వంట చెయ్యి. బాగా చేస్తాండావు. దీంతో చేయించమాక, అర్థమైనదా? అర్థమైంది అత్తయ్య. అక్క వంట చేస్తే ఇప్పుడు ఏమైపోతుంది? గొడ్రాలు కాబట్టి ఆవిడ చేతి వంట కూడా తినకూడదని అత్తయ్య ఫీలింగ్. ఇప్పుడు దీనికి కూడా నేనే కారణమని అక్కకి నా మీద కోపం. ఏదైతే అదే జరిగిందని ఆ రోజు పిల్లలు పుట్టరన్న నిజాన్ని బయటికి చెప్పేసినా బాగుండేది. మంచి చేయాలని చూసి చెడ్డదానిగా మిగిలిపోయాను. ఏమి లక్ష్మమ్మ, బాగుండావా? బాగుండా ముక్కోటమ్మా. నా చిన్న కొడుకు కోడలు కొత్తగా పెండ్లైనది కదా, నీ ఆశీర్వాదం కోసం తీసుకొచ్చినా. నమస్కారం అమ్మా. మంచిది మంచిది. జంట చక్కగా ఉండాది లక్ష్మమ్మ. మే భవానీ, అక్షింతలు బట్రా. చూచండి మే, తీసుకురా. ఆగు ముక్కోటమ్మా. ఆ అక్షింతలు వేయమాకు ముక్కోటమ్మా. ఏమైనాది అక్షింతలకి? పసుపేసి మంచిగానే కలిపినాదే. కాని కలిపిన సెయ్యి గొడ్రాలు దిమ్ముకోటమ్మా. గొడ్రాలు కలిపిన అక్షింతలతో దీవిస్తే నా కోడలు కూడా నీ కోడల్లాగే గొడ్రాలు అయిపోతుంది ముక్కోటమ్మా. ఇక్కడి పరిస్థితులే కాదు, మనుషులు అలాగే ఉన్నారు. పిల్లలు పుట్టని వాళ్ళు కలిపిన అక్షింతలతో దీవిస్తే వాళ్ళకి పిల్లలు పుట్టకుండా పోతారా? పిచ్చి నమ్మకం, మూఢ నమ్మకం. ఇలాంటివి జరుగుతున్నంత కాలం నేనే కారణమని భవానీ అక్క నన్ను తిట్టుకుంటూనే ఉంటుంది. ఏమి అనుకోకు ముక్కోటమ్మా. నీ కోడల్నేదో అనాలని కాదు, శాస్త్రమే చెప్తుండదు కదా. నా భయం నాది. అక్షింతలేం అక్కర్లేదులే, నువ్వు మామూలుగా ఆశీర్వదించినా చాలు. పిల్ల పాపలతోటి చల్లగా ఉండండి. ముక్కోటమ్మా, నువ్వు అందరి మేలు కోరేదానివి కాబట్టి
నీ మేలు కోరి ఒక మాట చెప్తాండా. నీ పెద్ద కోడలికి పిల్లలు పుట్టరని ముక్కోటమ్మ కోడలు గొడ్రాలు గొడ్రాలు అంటాండారు కదా. కనీసం చిన్న కోడల కడుపునైనా తొందరగా ఒక కాయ కాస్తే ఆ పేరు పోతాది. ఆలోచించుకో ముక్కోటమ్మా, పదండి. అత్తయ్య, ఊరి జనమంతా నా సలహా కోసం వచ్చేటోళ్ళు. నీ వల్ల నాకే సలహాలిచ్చిపోతాండారు. నా ఎదురుపడి మాట్లాడటానికి భయపడేటోళ్ళు కూడా నాకు ఏలెత్తి చూపించండారు. నువ్వెట్నైతే బిడ్డల్ని కనటానికి పనికిరావో, నువ్వు గలిపి రక్షింతలు కూడా ఆశీర్వదించడానికి పనికిరావట్లేమే. నీ మోహన్ చూడ్డానికి కూడా ఎవ్వరూ ఇష్టపడట్లే. అది నీ బతుకు. నేను మర్చిపోయి పిలిచినా ఇంకెప్పుడు ఎగ్గేసుకొని రామాకు. నా పరువు తీయమాకు. సంతోషంగా ఉందా? సంతోషంగా ఉందా? ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నీ కడుపు చల్లబడిందా? అక్క, ఏంటా మాటలు? ఇంకేం మాట్లాడాలో చెప్పు. ఊరంతా గొడ్రాలు అంటున్నారు. నా చేతి అక్షింతలు కూడా పనికిరావట. నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదు. ఎదురు పడితే తప్పు. గొడ్రాలివి నీ మొహం చూసి బయటికి పోవాలా అంటున్నారు. ఏదన్నా పని చేస్తే తప్పు. గొడ్రాలివి నీ చేత్తో చేసిన పని ఇంకేమవుతుంది అంటున్నారు. ఏదన్నా పని చెయ్యకపోయినా తప్పే. గొడ్రాలివి పిల్లలు కనడానికి ఎటూ పనికిరావు, పని చేయడానికి కూడా పనికిరావా అంటున్నారు. కూర్చుంటే తప్పు, నించుంటే తప్పు, బతికినా తప్పే, చచ్చినా తప్పే. దీనంతటికీ కారణం ఎవరు? నువ్వు కాదా? ఆ నిజమేదో 4 గోడల మధ్య తెలుసుంటే ఊరంతా నన్ను గొడ్రాలు అనేవాళ్ళు కాదు. అత్తయ్య కూడా నన్ను ఇంతలా అసహించుకునేవాళ్ళు కాదు. అక్క, ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడతావు? నేను కావాలని చేయలేదు అని చెప్తున్నాను కదా. కావాలనే చేశావు. నువ్వు కావాలని చేశావు. నేను కట్నం ఇచ్చి కోడలుగా వస్తే నువ్వు కట్నం తీసుకుని కోడలుగా వచ్చావు కదా. మరా తేడా చూపించాలి కదా. అందుకే నన్ను గొడ్రాలిని చేసి నువ్వు గొప్పదానిలో మిగిలిపోవాలనుకున్నావు. నా ఉసురు నీకు తగలకుండా పోదు. ఇంతకింత అనుభవిస్తావు. భవానీ, ఏందో మాటలో? గీతమ్మ నీ మంచి కోసమే ఆలోచిస్తూ ఉండాలని చెప్తుండాలి కదా. అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నావేందే?
అననివ్వండి తాతయ్య. నన్ను ఇలా అనడం వల్లైనా తన బాధ పోతుంది అంటే అలాగే అననివ్వండి. ఎవరెవరో ఏదేదో అంటుంటే ఆ కోపం అంతా భవానీ గీత మీద చూపిస్తా ఉండాది. ఏ తప్పు చెయ్యని దానికే పాపం గీత బాధపడాల్సి వస్తా ఉండాది. ఇక ఆవిడికి ఈ జన్మలో పిల్లలు పుట్టరు. ఆ అక్షింతలు వేయమాకు ముక్కోటమ్మా. కాని కలిపిన చెయ్యి గొడ్రాలు దిమ్ముకోటమ్మా. కనీసం చిన్న కోడల కడుపునైనా తొందరగా ఒక కాయ కాస్తే ఆ పేరు పోతాది. తలంటూ బండిదీరా. కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట, నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. అలాగే ఎత్తుకుని ఆ గోవిందుడు చుట్టూ 3 ప్రదక్షిణాలు చెయ్యాలి.